రిలేషన్. కానీ సారథి గారు ఆయనకి టికెట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించారు. మీరు కలవలేకపోయారు అని చెప్పి వార్తలు హల్చల్ చేస్తున్నారు. అంటే అది కూడా ఒకటి ఏంటంటే అతను ఒకరోజు మా ఇంటికి వెళ్ళాడంటండి అంటున్నాడు. నాకైతే అది నమ్మదగిన కాదు. నేను మా బావగారితో ఆ రోజు వర్తంతో నేను చెప్పాను, ప్రశ్న కూడా చెప్పాను. ఆ రోజు సంవత్సరం అండి. మా బావగారు చనిపోయి సంవత్సరం అయింది. నేను మా మిస్సెస్ కృష్ణలంకలో ఉంటారు వాళ్ళు, నేను బెంజ్ సర్కిల్లో ఉంటాను ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం 4 ఇంటి దాకా ఉన్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా వీడియో అన్ని మన ఈ సెల్లో మా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నానా మా నియోజకవర్గం అంతా వస్తుందండి. ఆ రోజు పెట్టాను. అక్కడ 4 4:30 దాకా ఉన్నాను. వచ్చేసి మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉన్నా. నేను వెళ్ళాను మీ ఇంటికి అంటాడు, కానీ ఇంటికి ఒక పూట ఇప్పుడు మీరున్నారు సార్, మీరున్న టైంలో వస్తే పర్వాలా, లేని టైంలో నేను వెళ్ళాను అనుకోండి, మీరు నా గురించి ఆగిపోతారా? మీరు ప్రోగ్రామ్స్ ఆపుకొని మళ్ళీ ఆయన వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా. మరి రోజు ఇక్కడే ఉంటున్నాను, దేశం అంతా 2 నెలల నుంచి ఇక్కడ తిరుగుతున్నాడు, మరి నేను కనపడలేదు అక్కడికి. అదేంటంటే ఆయన కోపం అండి. అంటే ఇది కూడా పొరచాలంటమే కోపం ఏంటండి అసలు. ఇప్పుడు ఎవరైనా వస్తారనుకోండి, నేను నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, అనేక మంది వస్తుంటారు, బురద చల్లే మాట్లాడండి. ఆ తర్వాత 7 మందితో వాళ్ళతో వెళ్తా, మీరు మాట్లాడండి అని మనకు తెలిసిన వాళ్ళతో చెప్పడం. ఆయన మాట్లాడితే కోపంగా మాట్లాడుతుంటాం వాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి నా దగ్గర ఆయన బాగానే మాట్లాడాడు, నువ్వే అసలు నువ్వు చెప్పిన దాన్ని కంట్రోల్ అవ్వట్లేదు, వాళ్ళు తిడుతున్నారు వాళ్ళని. అసలు ఇవన్నీ ఎందుకు? అసలు అయిపోయింది, నీ పని నువ్వు చేసుకెళ్తున్నావు కదా, నేను రిజైన్ చేశాక నాతో నువ్వు మాట్లాడే ఉపయోగం ఏంటి? నా దగ్గరికి మనుషులు పంపడం ఎందుకు? నేను పార్టీలో లేను కదా సార్. అవును, మీకు పార్టీకి సంబంధించి ఆత్మీయ సమావేశం అవును అయిపోయింది. ఆ రోజు రిజైన్ చేశాను. ఇంకా అతనికి నాకు సంబంధం ఏముంది? ఇంకా మీ మద్దతు కావాలని. నా మద్దతు ఎలాగొస్తుంది? పార్టీ నన్ను మోసం చేసినప్పుడు నా మద్దతు ఎలాగొస్తుంది సార్? ఎలాగొస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు నేను మోసం చేశాను, మీకు మోసం చేస్తే మీరు మద్దతు ఇస్తారా నాకు? మీరు రాజీ పడతారా? ఎవరు? ఎందుకు పడాలా? ఎందుకు పడాలా? పార్టీ మోసం చేసినందుకు రాజీ పడాలా? అదిగా సార్, పార్టీ మోసం చేసినందుకు ఏమైనా రాజీ పడాలా? మీరు అంటే ఫైట్ చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. అలాగని నేననేది మీరు చేసిన దానికి నేను చెప్తున్నాను. నేను రాజీ పడాలా రాజీ పడకూడదు అనేది ప్రజలు నిర్ణయించాలా, అంతేగాని ఫైట్ చేస్తామా అది ఏం జరుగుతుందో జరుగుద్ది. ఆయన వాళ్ళకి చెప్పాల్సిన పనే ఉంది.